నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. డబ్బు కోసం ప్రతి ఒక్కళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులు మొదలవుతూనే ఉంటాయండి. అందరికీ అంతే కూడా కదమ్మా. అందరికీ ధనం కూడా మూలం ఇదం జగత్. ఇదం జగత్తు అనేటువంటిది ఒకటి. ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి మాటలు, సూక్తులు ఇప్పుడు నిజము అని నిర్ధారణ చేసుకునేటువంటి వయస్సు నాదా, లేదా ఈ సిచ్యువేషనా, లేదా నా వల్ల మీకు తెలియజేస్తున్నానా తెలియడం లేదు. కానీ నేను ఇప్పుడు ఇక్కడ కొత్త ఒక వింత, పాత ఒక రోత. అవునండి. పెద్దల మాట సద్దన్న మూట. ఈ పెద్దల మాట సద్దన్న మూట అని కానీ, కొత్త ఒక వింత పాత ఒక రోత అనేటువంటిది కానీ, ఇది ఇప్పుడు మీ క్వశ్చన్ కంప్లీట్ చేయని చెప్తాను. దానండి. అయితే అదే మీరు అన్నట్టు ధనం మూలం ఏదో ఇదం జగత్ అనుకున్నా లేదు. సిరివెన్నెల గారు ఎవరో ఒక కవి రాసినట్టు డబ్బునే డబ్బనే గుండెల్లో పెట్టుకోరా అన్నట్టు ఇప్పుడు నిజంగా డబ్బుకే అది గుండెల్లో పెట్టుకోరా అని నిజంగా అటువంటి డబ్బుని అంటే ఎవరు ఏం చేయలేమండి. ఇంకా అంత ప్రాముఖ్యత పెరిగిపోయింది దానికి. ఇప్పుడు మనం కాదు అని కూర్చోవడానికి లేదు. సో చాలా మంది కష్టపడతారు, కష్టపడినందుకు డబ్బులు వస్తాయి, కానీ ఆ డబ్బులు నిలబడవు. అవి ఏంటంటే వచ్చిన వారం రోజులు, నెల రోజులు ఆ ఖర్చులకి దాచుకోవాల్సిన డబ్బులు. అంటే మీరు ఇందాక పెద్దవాళ్ళు అంటే నాకు కూడా గుర్తొచ్చింది. మా తాతయ్య గారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు, ఒక రూపాయి వస్తే 75 పైసలు నువ్వు ఖర్చు పెట్టే అర్హత ఎప్పుడు వస్తావు అంటే 25 పైసలు పక్కన పెట్టినప్పుడే అని చెప్పేవారు మా తాతయ్య గారు. సో ఇప్పుడు అలా లేదండి. ఆ రూపాయి ఖర్చు పెట్టేగా పోని ఇంకెక్కడైనా అప్పు తెచ్చుకోవాలి. 15 రోజులకి నెల జీతం ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే బయట అలా ఉన్నాయి రేట్లు. సో దాన్ని ఎవరు ఏం చేయలేము. మనం మార్చేద్దామంటే ఇప్పుడు కూర్చొని నేను మార్చలేను దాన్ని. కానీ ఆ ప్లానింగ్ లేకపోవడం వల్ల కానివ్వండి, లేదు వచ్చిన డబ్బు కొంతమందికి అనుకోకుండా సడన్ గా ఏవో సమస్యలు వస్తాయి. అది నెల రోజులు రావాల్సిన జీతం కాస్త 15 రోజులకే ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి. ధన సమస్యలు అంటే ఏంటంటే డబ్బు రావడం కాదండి, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియకుండా ఖర్చు అయిపోవడం అనేది ధన సమస్యల్లో మూల కారణం అని నేను అనుకుంటాను. సో అంటే మనకి ఇప్పుడు డబ్బు వస్తుంది కదా, అది ఖర్చు అవ్వకుండా అది మనం అనుకున్నట్టు నిలవ ఉండాలి. మన చేతిలో ఆ లక్ష్మీదేవిని ఉంచుకోవాలి అంటారు కదా. సో అలా నిలబడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ ముఖ్యంగా కొన్ని శాపాలు. ఇప్పుడు ఉదాహరణకు మీరు మీ సొంత చెల్లె ఉంది, సొంత చెల్లె నుండి మనీ రిలేటెడ్ మీకు సహాయం పొందుతూ ఉన్నారు. సో మీ వయసు వారి వయసు కావచ్చును, కొంత దగ్గరగా ఉంది. బట్టలు కూడా అంటే ఒకరి ఒకరు ఇలా ఎక్స్చేంజ్ చేసుకునే అటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటి సందర్భాలలో అంటే ఉదాహరణ చెప్తున్నాను, తనకు సంబంధించినటువంటి మనీ మీరు తీసుకుంటున్నారు, తనకు సంబంధించినటువంటి వస్త్రాలు కావచ్చును, తనకు సంబంధించినటువంటి పనులు కావచ్చును, ఏదైనా ఆమె ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ మనము థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనము గ్రాటిట్యూడ్గా ఉండాలి. ఇక్కడ కృతజ్ఞతా భావంతో ఉండాలి. సో తనకు ఒక కవచం లాగా మనం ఉండాలి. అంతేగాని తను ఏదో కష్టంలో ఉంది అంటే లైట్ తీసుకునడం, మీరు పోనీ నేను వేరే పని మీద ఉన్నా, బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా, అవాయిడ్ చేయొద్దు. ఉదాహరణ మీకు చెప్పిన, నేను నా కింద ఒకరు పని చేస్తున్నాను. సో తను ఎప్పటికప్పుడు కారును నీట్గా పెడతాడు అనుకుందాం. ఉదాహరణ, కారును ఎప్పటికప్పుడు నీట్గా పెడతాడు, చూడడం కానీ ఇంత డస్ట్ లేకుండా పెడతాడు మా కారు. ఉదాహరణ, నేను ఎప్పటికప్పుడు చాలా థ్యాంక్ యూ, చాలా బాగా పెడుతున్నావు, అసలు నీ అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నావు, చాలా థ్యాంక్ యూ, సంతోషం వేస్తున్నావు అని. ఓకే, ఒకరు మన కింద పని చేస్తున్నారు, అది ఏదైనా వాడు నువ్వు డబ్బులు ఇస్తున్నారు, నేను డబ్బులు ఇస్తున్నా, పని చేస్తున్నా అంతే అనే భావన మీకు ఎప్పుడైతే ఉంటుందో, మీ డబ్బు ఈ భావంతో ఉంటూ వానికి ఒక రెస్పెక్ట్ అనేది లేకుండా, తనకు ఒక
థ్యాంక్ఫుల్ గా మనం లేకుండా మీరేమని కొనుక్కోలే. అంతే కదా అండి. అవును. తన జీవితం తనది, తన లైఫ్ తనది, తన కోరికలు తనవి. అన్నీ చంపుకొని మీరే సార్ అని కానీ, మీరే గురువు గారు అని కానీ, మీరే అక్క అని కానీ ఉన్నప్పుడు మన కనెక్టింగ్ కూడా బాగుండాలి. ఓకే, మన కనెక్టింగ్ కూడా బాగుంటూ మంచి చెడు విషయాలు మాట్లాడుతూ హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. ఎప్పుడైతే మనము మన వర్కర్స్తో కానీ, మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో కానీ, బంధువులతో కానీ అవసరానికి వాడుకొని విడిచిపెట్టి వల్ల అంటే ఒక యూజ్ అండ్ త్రో లాగా ఉన్నా, ఇప్పుడు మీకోసం వారు ఒక 1 hour టైం వేస్ట్ చేయించినా కూడా నాకు బాధ అనిపిస్తుంది. మన వివరం ఆ గంట సమయం తీసుకోవడానికి వన్ టైం అక్కడ. సో నువ్వు అక్కడ 500 ఇస్తున్నావా 1000 ఇస్తున్నావా అయ్యో. ఇప్పుడు నేను చాలా మటుకు అంతకుముందు క్యాబ్ డ్రైవర్స్ కు మనం పే చేస్తాం అయిపోయింది, బట్ థ్యాంక్ యూ చెప్పే నేను కార్ దిగేది ఇప్పటికీ. ఎందుకంటే ఇది అవసరం, ఈ కాలానికి అవసరం ఇది. సో ఇలా మనం ఎప్పుడైతే ఉంటలేమో, ఎప్పుడైతే అహంకారంతో మనం ఉంటున్నామో, వాని పని అది నా పని ఇది ఏంది వానితో మాట్లాడేది అని కానీ, లేదా ఇప్పుడు వాని సమస్య ఏంది అనేది మనం తెలుసుకొని సహాయం చేసే గుణం మన దగ్గర ఉండాలి. ఫస్ట్ నేను చెప్పేది సహాయం చేసే గుణము. ఇప్పుడు ఇందాక నేను మీ టాపిక్ ఎందుకు చెప్పిన సిస్టర్ది అంటే, ఇక్కడ సోదరి మనుల శాపం. ఓకే, మీరు ఆ విధంగా ఉండకుంటే తను ఏమైనా శపించవచ్చు, అది నిజమవుతుంది. తన వస్తువులు మీరు వాడుకున్నారు, తన డబ్బు మీరు వాడుకున్నారు, మీరు టయానికి వెళ్ళలేదు అన్నప్పుడు తను ఏదో తిట్టుకుంటుంది. అన్నావా ఒక్కసారి అంటే ఓకే, ఇట్లనే చేస్తూ ఉంటే శాపంగా మారుతుంది. ఈ శాపం ఎటుపోతుంది? మనం కష్టపడ్డ డబ్బు హరించకపోవడం కానీ, హాస్పిటలైజ్డ్ వెళ్ళిపోవడం కానీ. ఇదే విధంగా గురువులపై నింద, గురువులాంటి పూజ్యులను మాట్లాడిన, పూజ్యులతో మన రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిన, పూజ్యులకు సంబంధించింది ఉన్న ఇవాళ కాకుండా రేపైనా వాళ్ళ మనసు బాధపడుతూ ఉన్న కారణం నువ్వే. సో ఇప్పుడు కాకుండా ఏదో సమయంలో ఏదో శాపం, నోరు జారుతుంది, ఏదో ఇబ్బంది అయితే తండ్రితో ప్రేమగా ఉండకున్నా, తండ్రి ఏమైనా ఇబ్బందిగా పెట్టినా, వీడు నాశనం కాని, వీడు నాకు కడుపున చెడగొట్టాడు వీడు అనేటువంటి భావన మనం కల్పించిన ఇబ్బంది మనకు. తల్లి, గురువులు, ఫ్రెండ్స్, కుజుడు ఏమిటి? భూమి మీద మనం ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ల్యాండ్ మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాము, లాస్ అయిపోతాం. ఇక మరీ ముఖ్యంగా తండ్రి, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురైతాయి. ఇలా కొల్లలు. నేను ఉదాహరణ మాత్రమే చెప్పిన, ఆ చార్ట్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది ఏమిటి పరిస్థితి అని. కనుక ధనం మూలం ఇదం జగతే, బట్ మనం ఏమిటి అనేది మన గుండెకు అంతరాత్మకు తెలుసు. అంతే కదా. సో మన దగ్గరికి ఎప్పుడు రావాలి, ఎట్ట రావాలి, ఏమిటి అనేది అమ్మవారికి తెలుసు. సో ఎప్పుడైనా సహాయం చేసే గుణం ఉండాలి. సహాయం చేయలేని గుణం ఉంటే నీ దగ్గర డబ్బు ఉండని, పేరు ప్రఖ్యాతలు ఉండని, ఏదో ఒక సమయానికి అది జీరో అయి కూర్చుంటుంది. లక్షలు హాస్పిటల్లో బిల్స్ అవుతాయి. ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టలోనే లక్షలు కడతావు అక్కడ. అవునండి, చాలా మంది చూస్తూ ఉంటాం. సో పద్ధతి మార్చుకోవాలి. సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు అన్నటువంటి కష్టపడి ఇదంతా ఎందుకు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఎవరైతే గోమూత్రాన్ని తీసుకొని కొంత బకెట్లో వేసి చక్కగా కడప, ఇంటి బయట ఉండేటువంటి గడపను చక్కగా కూడా కడిగి, ఇల్లు మొత్తము కూడా ఈ యొక్క మన తను ఏమంటారు కింద వేసేది తుడిచేది, తడిగుడ్డ పెడితే మొత్తం ఇల్లంతా తుడుచుకోవడం వల్ల ఎక్సలెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అడుగు పెడుతుంది అమ్మవారికి. ఇట్లా కష్టపడి మీరు సంపాదించిన డబ్బు ఎక్కువగా కూడా ఖర్చు కాకుండా ఉంటుంది. ఎప్పుడు నేను చెప్పిన అన్ని పాటిస్తూ చేయాలి.
ఇది ఒకటే చేసేసా వదిలేయడం ఇది కాకుండా చేస్తూ Right. చెప్తున్నా, ఇది చేస్తూ ఇది ఇప్పుడు ఇది కూడా ఈ వీడియోలో చెప్తున్నా నేను, ఈ పని చేసేటువంటి వారిని కూడా తిట్టుకుంటారు. ఈ పని ఏమో చక్కగా రాలేదు, ఈ టైంకి రాలేదు, దీని సంగతి ఏందో, దీని కథ ఏందో తీసేస్తామా, వారిని కూడా గౌరవించాలి. అంతే. మీరు డబ్బులు ఇస్తున్నారు కావచ్చును, ఆ వ్యక్తిని అయితే మీరు కొనుక్కోలేదు, గుర్తుంచుకోండి, మరలా చెప్తున్నా. సో ఒక నిమ్మకాయ 7 ఎండుమిరపకాయలను తీసుకొని చక్కగా కూడా నిమ్మకాయను ఈ యొక్క ఎండుమిర్చిలను చక్కగా ఒక క్లాత్లో పెట్టి మొత్తం ఒక మనకు ఈ యొక్క సూదితో కానీ దేంతో అయినా కూడా మొత్తం చీర్చేసి ఇది మొత్తము కూడా మిరపకాయలను ఈ యొక్క నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ మూడు కూడళ్లలో కానీ లేదా చౌరస్తా వద్దనైనా కూడా దీన్ని పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక మరొక ఎక్సలెంట్ విషయం ఏమిటయ్యా అంటే ఓం రుణద్రోహ భయముక్తాయ నమః, ఓం రుణద్రోహ భయముక్తాయ నమః, ఓం రుణద్రోహ భయముక్తాయ నమః, ఓం రుణద్రోహ భయముక్తాయ నమః. ఇది జపించడం వల్ల ఈ మంత్రం మనకు రావాల్సిన ధనము కానీ బ్లాకేజెస్ కానీ రిలీజ్ అయిపోతాయి. మినిమము 108 నుండి 1000 సార్లు చదవండి, 1008 సార్లు. దీని తర్వాత చపాతి, గోధుమ పిండితో చేసినటువంటి చపాతి, అందులో కొంత బెల్లము కలిపినటువంటి చపాతీని ఒక 5 చపాతీలు చక్కగా కూడా బుధవారం రోజు మీరు లేదా ఆదివారం రోజు, సోమవారం రోజు, ఇట్లా ఈ 3 రోజులలో మంగళవారం అయినా పర్వాలేదు, ఈ 5 చపాతీలు కూడా చేసి పేదవారికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఎక్కడైనా ఆవుకు చెప్పండి, ఆవుకు ముందే వెళ్ళి చపాతీ పెట్టేసి చేతులు కడుక్కొని రాకుండా 2 నిమిషాలు దాని దగ్గర కూర్చొని కాస్త మచ్చిక చేసుకుంటూ, తల్లి పరిస్థితి ఇది, నాకు పలానా వ్యక్తి నుండి డబ్బులు రావాలి, లేదా నాకు పలానా అప్పు ఉంది చెప్పి ఇదిగో ఈ చపాతీ తిను అని చెప్పి దానికి 5 చపాతీలు తినిపియండి. ఖచ్చితంగా కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, 100%. రైట్, నిజంగా ఫాలో అయితే కనుక, ఎందుకంటే రిజల్ట్ వస్తాయని ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు మీరు ఎండీస్ కి. సో కాబట్టి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఇటువంటి పరిహారాలు పాటిస్తే రిజల్ట్ ఉంటుంది. ధన్యవాదాలు.